జీవించడానికి నేను నిర్ణయం చేసుకుంటే అది సహజంగా అది లోకంలో కీడుగా కనపడచ్చు, కానీ నాకు దేవుడు మేలే చేస్తాడు. వాస్తవంగా రాజుగారు ఆహారం తింటేనే బాగుంటారు. రాజుగారు చాలా విలువైన ఆహారం తింటాడు, ఆ తింటే బాగుంటారు. అది కామన్, దీంట్లో ప్రత్యేకత లేదు. వీళ్ళు ఆకుకూరలు చిక్కిపోతారు, అర్యోకు అంటం తప్పు లేదు. ఆ భోజన పదార్థాలు ఇచ్చేటువంటి ఆ మంత్రి గారు అర్యోకు ఆయన అంటం తప్పు లేదు. ఆయన చెప్పింది వాస్తవమే. బాబు మీరు వద్దంటున్నారు, మీరు అలా ఆహారం తింటే మీరు చిక్కిపోతారు, మీరు సన్నగా అయిపోతారు, ముఖం వాడిపోతుంది, రాజుగారు నా ఉద్యోగం తీసేస్తారు, నాకు శిక్ష వేస్తారంటే వీళ్ళు ఎంత నమ్మకంగా చెప్పాడు దానియేలు. అయ్యా నీవు చదువుకుందాం అన్నమాట. 11వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా అన్నాడు, భోజమునకు శాఖాధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసులముకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖమును చూచి నీకు తోచినట్లు నీ దాసులమైన మా ఎడల జరిగిపము అన్నాడు. అందుకు అతడు ఈ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినముల అయిన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఆమేన్. చూసారా? అంటే దేవునిపైన నమ్మకం ఉంటే, వాస్తవంగా రాజుగారి భోజనం తినే వాళ్ళ ముఖాలు బాగుండాలి. ఆకుకూరలు కూరగాయలు తింటే వాళ్ళు చిక్కిపోవాలి. వాస్తవంగా అది రూల్, దాంట్లో పొరపడడం లేదు. కానీ దానిలో కొన్ని నమ్మకం. అది ఏమన్నాడు, అయ్యా 10 రోజులు మాకు ఛాన్స్ ఇచ్చాడు, మా దేవుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మాడు. దయచేసి గమనించండి, ఈ లోకంలో సవాలు ఎదుర్కొనే పరిస్థితులు నీకు వస్తే నువ్వేం చేయాలి? అప్పుడు దేవుని కొరకు నువ్వు పాటుపడితే, దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుని కొరకు నీ నిర్ణయాన్ని ఆయన మీద ఉంచితే, నమ్మకం ఉంచితే దేవుడు నీకు మేలే చేస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తోంది. మనకి శోధన రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిర్బంధం రావచ్చు, లేక చూడటానికి ఒరే ఇలా అయితే నేను బాగుపడలేను కదా, ఇలా అయితే నాకు వీలు పడదు కదా అని మీకు రావచ్చు. అయినప్పటికీ కూడా అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచేవాడు మన దేవుడు. కనుక మనకు మేలు జరుగుతుందని గమనించవలసిన వారమైన రెండవ విషయం చూద్దాము. రెండవ విషయం ఏంటంటే